వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సర్వలోకైకనాథం. హరి ఓం తత్సత్. మనము చేసుకునేటువంటి ప్రతి పండుగకు కూడా ఒక దైవం, ఒక దేవుడు ఆధారమై ఉంటాడు. చూచారా? ఆయన్ని ఆశ్రయించి ఆరాధించడమే ప్రధాన ఉద్దేశంగా ఈ పండుగల్లో ఉంటుంది. చూచారా? వైకుంఠ ఏకాదశి, ఈరోజు వైకుంఠ ఏకాదశి. దీన్ని ముక్కోటి అని కూడా అంటారు. వైకుంఠ ఏకాదశి సామాన్యంగా మార్గశిర పుష్యమాసాల్లో వస్తూ ఉంటుంది. ఒకసారి త్రేతాయుగంలో ఆ రావణాసురుని యొక్క బాధలు పడలేక ఈ దేవతలంతా కూడా మహావిష్ణువు దగ్గరకు పోయారు. ఆ రోజు ఏకాదశి. అయ్యా స్వామి, ఆ రాక్షసుడి బాధలు పడలేకున్నాము, లోకాలన్నీ కూడా అల్లాడుతూ ఉన్నాయి, వాడి బారి నుంచి మమ్మల్ని కాపాడయ్యా అని వేడుకున్నారు. విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు శుభం భూయాత్ అన్నాడు. ముక్కోటి దేవతల బాధలో ఆ మాటతో తగ్గిపోయినట్లు అనిపించింది. చూచారా? వైకుంఠం పోయారు, ఆ రోజు ఏకాదశి, ఆ రోజే వైకుంఠ ఏకాదశి అయింది. చూచారా? కుంఠము అనగా లోపించడం. వైకుంఠము అంటే లోపం లేకుండా ఉండడము. వైకుంఠ స్థితిని మనం పొందాలి, పరిపూర్ణమైనటువంటి స్థితికి మనం పోవాలి. అదే వైకుంఠ ఏకాదశి యొక్క లక్ష్యం. ఏకాదశి అంటే 11, ఏకాదశి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 1 మనస్సు. ఈ 11 ఈ 11 యొక్క ఇంద్రియాలతో మనము సాధన చేసి ఆ వైకుంఠ స్థితికి పోవాలి. అంటే పరిపూర్ణ స్థితికి చేరుకోవాలి, సంపూర్ణ స్థితికి మనం చేరాలి అనేది ఇక్కడ ఉద్దేశంగా తెలుస్తూ ఉన్నది. ఈ ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెబుతారు. ఇందులో నరజన్మ ప్రధానమైనటువంటిది. జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు శంకరులు వివేక చూడామణిలో. మనతో పాటుగా ఇతర జంతువులు కూడా జీవిస్తూ ఉన్నాయి. వాటికి మనిషికి ఉన్న వివేచన జ్ఞానం లేదు. అవి సహజాతాలతో అవి బ్రతుకుతూ ఉంటాయి. చూచారా? ఇక్కడ మనిషి తెలివైనటువంటి జంతువు. మనిషి కూడా జంతువే, ఇది తెలివైనటువంటిది. ప్రకృతిని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. అనేక సౌకర్యాలు చేసుకున్నాం మనం ఈరోజు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రకృతిలోంచి వచ్చినటివే. చూచారా? మట్టిలోంచి వచ్చినటువంటివే. కానీ ప్రకృతికి ఆధారమైనటువంటి పరమేశ్వరుణ్ణి మానవుడు మరిచిపోతున్నాడు. చూచారా? ఇవన్నీ ఇచ్చింది ఎవరు? దైవం.
ఎన్నో సౌకర్యాలు చేసుకున్నాం, ఎంతో ఆహారం భుజిస్తున్నాం, రుచికరమైనటువంటి ఆహారం తయారు చేసుకుంటున్నాం. ఇదంతా కూడా ఇక్కడి నుంచి వచ్చింది, ప్రకృతిలోంచి వచ్చినటువంటి పదార్థమే. చూచారా? అందుకనే భోంచేసేటప్పుడు కృష్ణార్పణం రామార్పణం అనమంటారు పెద్దలు. చూచారా? కాబట్టి మానవుని యొక్క జీవితం పశుత్వం నుండి మానవత్వానికి, మానవత్వం నుండి దైవత్వానికి పోవాలి. అదే ఆధ్యాత్మికం. కాబట్టి ఆధ్యాత్మిక సాధనలు జరగాలి. మనిషికి ఉత్సాహం కావాలి, ఆనందం కావాలి. అందుకనే ఈ పండుగలు మనం చేసుకుంటూ ఉంటాం, దైవాన్ని ఆరాధిస్తూ ఉంటాం, ఆరాధించాలి కూడా. చూచారా? పండుగలు చేసుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఆధ్యాత్మిక సాధనలు కొనసాగించడం. విగ్రహారాధన, ఉపవాసం, వ్రతాలు ఇవి చేస్తూ ఉంటారు. విగ్రహారాధన తప్పులేదండి. దైవం ఎక్కడున్నాడయ్యా అంటే ఆ విగ్రహంలో ఉన్నాడు, ఆ దేవుళ్ళో ఉన్నాడు. ఈ విగ్రహారాధన చేసేటువంటి దేవుళ్ళంతా కూడా ఈ సమాజానికి వచ్చిపోయినటువంటి వాళ్ళే. రాముడు, కృష్ణుడు, వీళ్ళు మహానుభావులు, మహాత్ములు. వాళ్ళు ఎంతో ఉద్ధరించారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు కృష్ణ భగవానుడు గీతలో. ధర్మం ఎప్పుడైతే నశిస్తుందో, అధర్మం ఎప్పుడైతే పెచ్చు పెరుగుతుందో ఆయా కాలంలో నేను వస్తానయ్యా అన్నాడు. వీళ్ళనే మహాత్ములుగా, దేవుళ్ళుగా మనం ఆరాధిస్తున్నాం. మానవ రూపంలో ఉన్నటువంటి మహాత్ములు వీళ్ళంతా. చూచారా? కాబట్టి విగ్రహారాధన, ఒక విగ్రహాన్ని ముందు పెట్టుకోవాలి, ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. లేకపోతే ఎలా తెలుస్తుంది? ఒక విగ్రహాన్ని ముందు పెట్టుకొని ఆరాధన ప్రారంభించాలి. నీకు నిగ్రహం కలిగిన తర్వాత, నీకు నిగ్రహం కలగనంత వరకు విగ్రహం అవసరమే, తప్పులేదు. తల్లి ఉన్నది, తల్లి చూపించేటువంటి ప్రేమకు రూపం ఏమున్నది? ఒక పువ్వు ఉన్నది, అది వెదజల్లేటువంటి సువాసనకు రూపం ఏమున్నది? తల్లి, తండ్రి, గురువు, దైవం వీళ్ళంతా కూడా విగ్రహ స్వరూపాలే, ఆరాధించాలి, తప్పులేదు. నీకు నిగ్రహం కలిగేంత వరకు విగ్రహం అవసరము. చూచారా? ఇక రెండవది ఉపవాసం. ఉప అంటే దగ్గరగా, వాసము అంటే ఉండడం. ఎవరికి దగ్గరగా ఉండాలి? భగవంతుడికి దగ్గరగా ఉండాలి. చూచారా? భగవంతునిలో మనం తన్మయత్వం చెందాలి. ప్రార్థన వల్ల ఈ కర్మ బీజాలన్నీ కూడా కరిగిపోతూ ఉంటాయి. చూచారా? వ్యావహారికంగా ఈ జిహ్వ చాపల్యం కూడా తగ్గుతుంది. ప్రతిరోజు 3 పూటలు తింటాం, కొందరు 5 పూటలు కూడా తింటారు. ఒక్క పూట ఉపవాసం, ఆహారం తీసుకోకుండా, కేవలం ఆహారం తీసుకోకుండా ఉంటే సరిపోదండి, దైవ ప్రార్థనలు జరగాలి. చూచారా? ఇక మూడవది వ్రతం. నియమనిష్టలతో, ఉపవాది కర్మలతో ఇది కూడా జరుగుతూ ఉంటుంది. ఈ నియమనిష్టలు, ఈ వ్రతం ఎలా చేయాలనేది వ్రత విధానంలో ఉంటుందండి. కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున, ఈ వైకుంఠ ఏకాదశి విష్ణువుకి శివునికి ఇద్దరికీ ప్రీతికరమైనటువంటి రోజేనండి. శివునికి విష్ణువుకి తేడా ఏమున్నది? ఇద్దరూ ఒకటే. చూచారా? వారంతా కూడా త్రిమూర్తుల అంశ కదా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. కాబట్టి ఆ రోజు శుభ్రంగా స్నానం చేసి, మంచి బట్టలు ధరించి ఆ దైవారాధన చేస్తూ ఉండాలి. కాబట్టి కుంఠము లేకుండా వైకుంఠం చేరాలి, పరిపూర్ణ స్థితికి పోవాలి అనేది ఈ వైకుంఠ ఏకాదశి యొక్క లక్ష్యం. కాబట్టి ఆ రోజు హరినామస్మరణ చేస్తూ, భజనలతో, పాటలతో మనసార హరి భజన చేయరా,
నోరార నారాయణాయనరా మనసార హరి భజన చేయరా నోరార నారాయణాయనరా నీ నోరార నారాయణాయనరా పాటే రాదని పరులు నవ్వుదురని పాటే రాదని పరులు నవ్వుదురని పాటకు సరిపడా తాళము లేదని రాగతాళములు స్వరములు లేవని రాగతాళముల స్వరములు లేవని భయము బిడియము బాధలు వలదుర మనసార హరి భజన చేయరా నోరార నారాయణాయనరా పాటయు తాళము గాత్రమున్నను పాటయు తాళము గాత్రమున్నను మనసున లేని స్మరణే వృధరా మనసొక చోట తను ఒక చోట మనసొక చోట తను ఒక చోట ఉన్న మానవుల జన్మమే వృధరా మనసార హరి భజన చేయరా నోరార నారాయణాయనరా యోగి అయినా మహాభోగి అయినా యోగి అయినా మహాభోగి అయినా పూర్వజన్మపు సుకృతము పోదురా పూర్వజన్మపు సుకృతము పోదుర నారాయణాయనో నామస్మరణచే నారాయణాయనో నామస్మరణచే నరకపు బాధలు నాశనమౌనుర మనసార హరి భజన చేయరా నోరార నారాయణాయనరా నీ నోరార నారాయణాయనరా నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ. ఈ వైకుంఠ ఏకాదశి రోజున హరినామస్మరణతో నిండిపోవాలి, మన మనస్సు పండిపోవాలి. హరి ఓం తత్సత్. కల మీది కృషి మాది. స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ.